మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పెళ్లి వీడియోను అందంగా తీస్తాడు, అందమైన దృశ్యాలను కెమెరాలో బంధిస్తాడు అని వెతికి ఓ ఫోటోగ్రాఫర్ ను తీసుకొస్తే అతడు మాత్రం అందమైన అమ్మాయిల కోసం వెతికాడు. పెళ్లి వీడియో తీయాల్సిన ఆ వ్యక్తి వివాహ తంతుపై ఫోకస్ వదిలి పెళ్లి కొడుకు చెల్లిపై కెమెరా క్లిక్ మని పెంచాడు. జూమ్ లో ఫ్రేమ్ పెట్టి సెట్ చేశాడు. కట్ చేస్తే లైన్ క్లియర్. అటు నుంచి ముసిముసి నవ్వులు, ఇటు నుంచి వరుస ఫోటోలతో క్లిక్లు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. పెళ్ళంటే బంధుమిత్రుల హడావుడి, చిన్నపిల్లల సందడి, ముద్దుగుమ్మల ముచ్చట్లు, అమ్మక్కల అలకలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ వరుడు వధువుల తోబుట్టువులు మాత్రం కాస్త సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇలా ఓ పెళ్లిలో వరుడు చెల్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అందరి కళ్ళు ఆమెపైనే. చివరికి కెమెరా కళ్ళు కూడా అటువైపే. మెల్లగా ఫోటోలు తీసేసి ఆమెను మనసును దోచేశాడు కెమెరామ్యాన్. వీడియో కవర్ చేయడం మానేసి పెళ్లి కొడుకు చెల్లిని లైన్లో పెట్టాడు. తర్వాత అదును చూసి పెళ్లి కొడుకు చెల్లిని తీసుకుని పరారయ్యాడు. ఈ విచిత్ర ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ముజాఫర్ నగర్ లో అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందావారా ఘాట్ దామోదరపూర్ గ్రామంలో ఓ పెళ్లి జరుగుతుంది. దానిని వీడియో తీసేందుకు వరడి బావ తన గ్రామానికి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ ను తీసుకొచ్చాడు. పెళ్లి పనుల్లో అంత బిజీగా ఉన్న సమయంలో ఫోటోగ్రాఫర్ వరడి సోదరితో మాట కలిపాడు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఇక మార్చి 4న మార్కెట్ కు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. దీంతో బాలిక తండ్రితో పాటు ఇతర కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. 2 రోజుల పాటు ఎన్నో చోట్ల వెతికినా బాలిక ఆచూకీ దొరకలేదు. మరోవైపు వరుడి సోదరి కనిపించకుండా పోయిన రోజు నుంచి వీడియోగ్రాఫర్ కూడా కనిపించట్లేదంటూ గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి పారిపోయారని ఫిక్స్ అయ్యారు. ఫోటోగ్రాఫర్ ఒక బాలికతో అక్కడికి వచ్చినట్లు కొందరు గ్రామస్తులు తెలిపారు. అయితే బాలిక మైనర్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. ఈ విచిత్ర ఘటన విని అంతా అవాక్కవుతున్నారు. దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి.